శూర్పణఖ మాటలు విన్న తర్వాత రావణుడి మనసులో ఒక ప్రమాదకరమైన ప్లాన్ మొదలైంది. అతను ఒక్కటే అనుకున్నాడు, సీతను లంకకి తీసుకురావాలి. కానీ రాముణ్ణి నేరుగా ఎదుర్కోవటం ఈజీ కాదని రావణుడికి తెలుసు. అందుకే అతను ఒక ప్రమాదకరమైన రాక్షసుడి దగ్గరికి వెళ్ళాడు. అతనే మారీచుడు. రావణుడు తన ప్లాన్ మొత్తం చెప్పాడు. నువ్వు బంగారు జింకలా మారాలి, సీతను ఆకర్షించాలి. ఆ మాట విన్న వెంటనే మారీచుడు పూర్తిగా భయపడ్డాడు. రాముడు సాధారణ యోధుడు కాదు. ఆయనతో యుద్ధమంటే మరణమే. కానీ రావణుడు కోపంతో హెచ్చరించాడు, నా మాట వినకపోతే ఇప్పుడే చంపేస్తా. భయంతో మారీచుడు చివరికి ఒప్పుకున్నాడు. తర్వాత రోజు పంచవటి అడవిలో ఒక అందమైన బంగారు జింక అకస్మాత్తుగా కనిపించింది. ఆ బంగారు జింకను చూసిన వెంటనే సీతాదేవి ఆశ్చర్యపోయింది. ఆ క్షణంతోనే రావణుడి ప్రమాదకరమైన ఉచ్చు మొదలైంది. నెక్స్ట్ పార్ట్లో బంగారు జింక కోసం రాముడు అడవిలో ఎలా వెళ్ళాడో చూద్దాం.